Important journal entries. జర్నల్ ఎంట్రీస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి. సో నేను చాలా ఈజీగా ఎక్స్ప్లెనేషన్ చేయడానికి జర్నల్ ఎంట్రీస్ పార్ట్స్ కొన్ని డివైడ్ చేశాను ఈజీ అండర్స్టాండింగ్ చేసుకోవడానికి. సో మనకి ఈ జర్నల్ ఎంట్రీస్ అనేది ఏంటంటే ఇవి ట్రాన్సాక్షన్స్ అంటాం. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అంటే కంపెనీకి సంబంధించిన లెక్కలు అంటే అకౌంట్స్ రాయాలి కదా. ఆ అకౌంట్స్ రాయడానికి మనకు నా ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను డిఫరెంట్ అకౌంటింగ్ టర్మ్స్. సో ఆ కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అంటే ఏ కంపెనీ అయినా కూడా యాక్టివిటీస్ చేస్తూ ఉంటుంది, వాటి మనం అకౌంట్స్ రికార్డ్ చేయాలి. రికార్డ్ చేసేటప్పుడు మనం ఎట్లా రాయాలి అనేది మనకు డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ కూడా మీకు ఆల్రెడీ ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇలాంటి వాటిని మనకి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అంటాం. బిజినెస్ ట్రాన్సాక్షన్ ఫస్ట్ ఎందులో ఎంట్రీ చేస్తాం? జర్నల్ ఎంట్రీస్. సో జర్నల్ ఎంట్రీస్ రావాలంటే మనకు డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ రావాలి. డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ కంపల్సరీ రావాలి. సో డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ రావాలంటే మీరు నా ప్రీవియస్ వీడియోలో క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ 3 వాటిని ఎట్లా యూజ్ చేయాలి డెబిట్ క్రెడిట్ రాసేటప్పుడు అండ్ డెబిట్ క్రెడిట్ రూల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాను. అవి చూడండి, క్లారిటీగా ఉంటుంది. తర్వాత మనకు జర్నల్ ఎంట్రీస్ ఎలా రాయాలో చూడండి. ఫస్ట్ పర్చేజెస్కి ఎన్ని రకాలుగా జర్నల్ ఎంట్రీస్ ఉంటాయి అనేది ఒక 4 ఉన్నాయి. పర్చేజెస్ ఇవన్నీ పర్చేజెస్ కిందకి వస్తాయి. ఇవన్నీ ఇంకో 4 సేల్స్. పర్చేజెస్ 4, సేల్స్ 4. మిగతా అన్ని ఎక్స్పెన్సెస్, కొన్ని ఎక్స్పెన్సెస్ తీసుకున్నాను. సో ఈరోజు ఎక్స్పెన్సెస్ సంబంధించి కొన్ని సేల్స్ సంబంధించి తీసుకున్నాను. సో ఇంపార్టెంట్గా వీటి మీద ఐడియా ఉండాలి, ఎట్లా రికార్డ్ చేయాలి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ చూడండి, అబ్జర్వ్ చేయాలి. గూడ్స్ పర్చేడ్ ఫ్రమ్ రవి ఆన్ క్రెడిట్. ఉద్దరకు కొనడం. ఆన్ క్రెడిట్ అంటే ఉద్దరకు కొన్నాము. కంపెనీ ఎప్పుడైనా కంపెనీ తరఫున మనం అకౌంట్స్ చేస్తాం కాబట్టి కంపెనీ ఏం చేసింది, గూడ్స్ కొన్నది. ఎక్కడి నుంచి రవి దగ్గర నుంచి, అంటే ఉద్దరకు కొన్నది. ఎంత అంటే ఎంత ఎలా రాయాలి జర్నల్ ఎంట్రీ. నెక్స్ట్ గూడ్స్ పర్చేడ్ ఫ్రమ్ రవి, అతని దగ్గర నుంచే మళ్ళీ ఒకసారి ఏం చేసింది, క్యాష్ ఇచ్చుకుంది, డబ్బులు ఇచ్చేసింది. ఇక్కడ డబ్బులు ఇవ్వలేదు ఉద్దరకు కొన్నప్పుడు, ఆన్ క్రెడిట్. నెక్స్ట్ ఇలా కూడా అడుగుతాడు, గూడ్స్ పర్చేడ్ విత్ అంటే ఇదేంటిది చూడండి. ఇక్కడ ఆన్ క్రెడిట్ అని మెన్షన్ చేశాడు, ఇక్కడ విత్ క్యాష్ అన్నాడు, ఇక్కడ గూడ్స్ పర్చేడ్ విత్ 10,000 అన్నాడు. నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ పర్చేజెస్ అన్నాడు. అంటే పర్చేజెస్ సంబంధించి 4 టైప్స్ ఉంటాయి. సో ఈ 4 టైప్స్ ఇచ్చినప్పుడు మనం ఎట్లా ఎంట్రీ చేయాలనేది మనకి ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ మనకు ఈ పర్చేజెస్లో గూడ్స్ పర్చేజెస్లో ఈ గూడ్స్ పర్చేజెస్ అండ్ ఈ రవి, ఇందులో కూడా గూడ్స్ పర్చేజ్డ్ అండ్ క్యాష్, ఇందులో గూడ్స్ పర్చేజ్డ్ క్యాష్ ఉంది, ఇందులో పర్చేజెస్ అండ్ క్యాష్ ఉంది. ప్రతి ట్రాన్సాక్షన్ ఒక డెబిట్ ఒక క్రెడిట్గా ఉంటుంది. ఒక డెబిట్ ఒక క్రెడిట్ అంటే ఇందులో డెబిట్ ఉంది, క్రెడిట్ ఉంది, ఇందులో డెబిట్ ఉంది, క్రెడిట్ ఉంది, ఇందులో డెబిట్ ఉంది, క్రెడిట్ ఉంది, ఇందులో డెబిట్ ఉంది, క్రెడిట్ ఉంది. సో గూడ్స్ పర్చేజ్లో 1 ఏంటి, ఒకటి గూడ్స్ పర్చేజ్డ్, సెకండ్ 1 ఏంటిది, రవి ఉద్దరకు కొన్నప్పుడు. అంటే ఇక్కడ రూల్ ఏంటి, గూడ్స్ పర్చేజ్డ్ అనేది కొంటే అసెట్ వస్తుంది. రియల్ అకౌంట్ ప్రకారం విచ్ అసెట్ కమ్స్ ఇన్ టు ద బిజినెస్ డెబిట్, విచ్ అసెట్ గోస్ అవుట్ టు ద బిజినెస్ క్రెడిట్. సో మనకు గూడ్స్ కొంటే వస్తున్నాయి కాబట్టి అసెట్స్ కాబట్టి డెబిట్ చేయాలి. మనకు రవి అనే అతను ఉన్నాడు, రవి అనేవాడు ఇస్తున్నాడు. సో మనకు రవి అంటే నేమ్, పర్సనల్ అకౌంట్ అంటే నేమ్స్ గురించి చెప్తుంది. అంటే రవి అనేది నేమ్ అంటే మనం కొంటున్నాము కంపెనీ తరపున, మనం కంపెనీ కొంటున్నాము, రవి ఇస్తున్నాడు. సో కొంటున్నాం, గూడ్స్ వస్తున్నాయి, అసెట్ రవి ఇస్తున్నాడు, గివర్. అంటే ఇదేంటిది పర్సనల్ అకౌంట్, ఇదేంటిది రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ ప్రకారం విచ్ అసెట్ కమ్స్ ఇన్ టు ద బిజినెస్ డెబిట్. అంటే పర్సనల్ అకౌంట్ ప్రకారం హూ ఇస్ ద గివర్ క్రెడిట్. జర్నల్ ఎంట్రీ ఏంటి అంటే చూడండి, ఫస్ట్ గూడ్స్ పర్చేజ్డ్ అకౌంట్ డేటా టు రవి అకౌంట్. అమౌంట్ ఎంత, డెబిట్లో 10,000, క్రెడిట్లో 10,000. గూడ్స్ పర్చేడ్ ఎందుకు డెబిట్ చేసినాం, పైన రాస్తే డెబిట్, పైన డెబిట్ డిఆర్తో చూపిస్తాం. 2తో స్టార్ట్ అయ్యేది క్రెడిట్ అంటాం, 2తో స్టార్ట్ అయ్యేది క్రెడిట్. పైన రాస్తే డెబిట్, కొంచెం రైట్ సైడ్ జరిగి ఈ క్రెడిట్ ఇది రాయాలి. అంటే ఒక డెబిట్ ఒక క్రెడిట్ ఉంది, ఇందులో కూడా డెబిట్ క్రెడిట్ ఉంటుంది, ఇందులో కూడా డెబిట్ క్రెడిట్ ఉంది, ఇందులో కూడా ఉంటుంది. సో ఫస్ట్ దానికి గూడ్స్ పర్చేడ్ అంటే అసెట్ వస్తుంది కాబట్టి డెబిట్, ఎందుకు రియల్ అకౌంట్ ప్రకారం. రవిని ఎందుకు కింద రాసామంటే క్రెడిట్ చేసామంటే ఇస్తున్నాడు కాబట్టి క్రెడిట్ చేసాం. ఓకే,
రైట్. narration being goods purchased on credit. narration అంటే వివరణ. ఈ జర్నల్ ఎంట్రీ ఎందుకు రాస్తున్నాం అనేది వివరణ అంటే narration. దిస్ ఈజ్ జర్నల్ ఎంట్రీ, కంప్లీట్ జర్నల్ ఎంట్రీ. ఈ ట్రాన్సాక్షన్కి జర్నల్ ఎంట్రీ, ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్ జర్నల్ ఎంట్రీ. పైన ఎందుకు రాసాం, డెబిట్ చేసాం అన్నాడు. కింద ఎందుకు రాసాం, క్రెడిట్ చేసాం అన్నాడు. పైన రాస్తే డెబిట్, కింద రాస్తే క్రెడిట్. ఈ గూడ్స్ పర్చేడ్ ఇందులోకి వెళ్ళి తీసుకున్నాం. ఇదే ఎందుకు తీసుకున్నాం అంటే ఇది అసెట్, అంటే గూడ్స్ వస్తున్నాయి కొంటే, సో డెబిట్. రవి ఎందుకు తీసుకున్నాం, నేమ్ ఉంది, ఇక వేరే తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఇది ఉద్దరకు కొన్నప్పుడు రవి ఇస్తున్నాడు కాబట్టి క్రెడిట్. సో ఇది ఎందుకు రాసాం అంటే నారేషన్ రాయాలి. బీయింగ్ కంపల్సరీ, స్టార్టింగ్ బీయింగ్, ప్రతి దానికి బీయింగ్ అని పెట్టాలి. బీయింగ్ గూడ్స్ పర్చేడ్ ఆన్ క్రెడిట్. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, గూడ్స్ పర్చేడ్ ఫ్రమ్ రవి విత్ క్యాష్. ఇది ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయాలి, విత్ క్యాష్. ఇప్పుడు జనరల్ ఎంట్రీ చూడండి, గూడ్స్ సెకండ్ వన్ పర్చేజ్డ్ account debtor to cash account 10,000 narration being goods purchased with cash. అబ్జర్వ్ చేశారా, ఇక్కడ గూడ్స్ పర్చేడ్ డెబిట్ అయింది, ఇక్కడ గూడ్స్ పర్చేడ్ డెబిట్ అయింది. ఇప్పుడు దీని విషయంలో ఇక్కడేమో క్రెడిట్ రవి అయ్యాడు, ఇక్కడ క్రెడిట్ ఏమో క్యాష్ అయింది. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. క్రెడిట్కి అయినప్పుడు అతన్ని క్రెడిట్ చేయాలి, క్యాష్కి అయినప్పుడు కంపల్సరీ క్యాష్నే క్రెడిట్ చేయాలి. ఇక్కడ రవి ఉన్నాడు, ఇక్కడ రవి ఉన్నాడు, మరి ఇక్కడ ఇది పర్సనల్ అకౌంట్ నేమే, ఇది పర్సనల్ అకౌంట్ నేమే. కానీ ఇది క్యాష్ అయినప్పుడు మనం ఇమీడియట్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం కాబట్టి క్యాష్ ఎంట్రీ చేయాలి. సో ఇక్కడ గూడ్స్ పర్చేడ్ అనేది అసెట్, వస్తుంది, కొంట వస్తుంది కాబట్టి డెబిట్. క్యాష్ అనేది కొంటే ఇమ్మీడియట్లీ క్యాష్ ఇస్తున్నాం, ఇక్కడ ఫస్ట్ ఇవ్వలేదు కాబట్టి క్యాష్ పోలేదు. సో రవి అంటూ ఇచ్చాడని రాసాం. ఇక్కడ క్యాష్ పోతుంది అంటే రియల్ అకౌంట్ ప్రకారం, ఇది రెండు రియల్ అకౌంట్ ప్రిన్సిపలే. గూడ్స్ అనేది వస్తుంది, విచ్ అసెట్ కమ్స్ ఇన్ టు ద బిజినెస్ డెబిట్, విచ్ అసెట్ గోస్ అవుట్ ద బిజినెస్ క్రెడిట్. అంటే ఈ సెకండ్ ట్రాన్సాక్షన్లో రెండు కూడా రియల్ అకౌంట్కి సంబంధించింది. ఇది వస్తుంది, ఇది పోతుంది. చూసారా, ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్, ఇది క్యాష్ ట్రాన్సాక్షన్. క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటే ఉద్దరకు కొన్న ట్రాన్సాక్షన్, ఇది క్యాష్కి కొన్న ట్రాన్సాక్షన్. అబ్జర్వ్ చేసారా. సో రెండింటిలో కూడా గూడ్స్ పర్చేడ్ డెబిటే. ఎప్పుడైనా గూడ్స్ పర్చేడ్ డెబిట్ అవుతాయి. ఆన్ క్రెడిట్ అన్నప్పుడు ఎవరైతే ఇస్తున్నారో రవిని క్రెడిట్ చేయాలి, విత్ క్యాష్ అయినప్పుడు క్యాష్ని క్రెడిట్ చేయాలి. ఓకే. నెక్స్ట్ ఈ గూడ్స్ పర్చేజ్డ్ విత్ పర్చేజెస్, ఈ రెండు కూడా దీనికి సంబంధించింది. అంటే సేమ్ జర్నల్ ఎంట్రీ, అంటే సెకండ్ దానికి. అంటే ఇట్లా ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ కాదు, ఇక్కడ నేమ్ లేదు, క్యాష్ లేదు, ఏం లేదు అనుకోకండి. గూడ్స్ పర్చేజ్డ్ విత్ అంటే ఇదే జర్నల్ ఎంట్రీ, గూడ్స్ పర్చేడ్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఓన్లీ పర్చేజెస్ ఉన్నాయనుకోండి, గూడ్స్ పర్చేజ్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఓకే. సేమ్, అంటే కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. అందుకే మీకు ఇన్ని వేరియేషన్స్గా ఇచ్చినా కూడా, అంటే ఇక్కడ గూడ్స్ పర్చేడ్ ఫ్రమ్ రవి విత్ క్యాష్ అన్నప్పుడు రవి ఎగిరిపోయింది. గూడ్స్ పర్చేడ్ క్యాష్ అన్నా ఇదే జర్నల్ ఎంట్రీ, పర్చేజెస్ అన్నా ఇదే జర్నల్ ఎంట్రీ. ఓకే. దిస్ ఈజ్ పర్చేజెస్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్. ఓకే. నెక్స్ట్ వన్ సేల్స్కి సంబంధించింది చూద్దాం. సేల్స్ ఇంతకుముందు డిస్కషన్ చేసిందంతా పర్చేజెస్ సందర్భంలో, ఇప్పుడు సేల్స్ చేస్తే ఎలా ఉంటుంది. ప్రొఫార్మా అంతా మామూలుగా కొట్టేద్దాం. రైట్. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్, కంపల్సరీ రాయాలి మిడిల్ ఆఫ్ ద అకౌంట్లో. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్, ఎవరి బుక్ అయితే అలా రాయాలి. ఇక్కడ డేట్ ఒక కాలం ఉంటుంది కదా, డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్ లెడ్జర్ ఫోలియో నెంబర్, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్. ఓకే. రైట్. ఇప్పుడు పర్చేజెస్ అయిపోయి నెక్స్ట్ సేల్స్ ఇన్ఫర్మేషన్. గూడ్స్ సోల్డ్ అంటే ఇది పర్చేజెస్ రిలేటెడ్, ఇవి గూడ్స్ సేల్స్ రిలేటెడ్ 4 ఉన్నాయి. గూడ్స్ సోల్డ్ టు రవి ఆన్ క్రెడిట్, ఇక్కడ అమ్మేటప్పుడు కూడా ఉద్దరికి అమ్ముతే ఎట్లా. గూడ్స్ సోల్డ్ టు రవి ఫర్ క్యాష్, క్యాష్కి అమ్ముతే ఎట్లా.
క్యాష్ సేల్స్ అండ్ సేల్స్ ఇట్లా కూడా ఇస్తాడు. క్యాష్ సేల్స్ అంటాడు, సింపుల్గా సేల్స్ అంటాడు, కన్ఫ్యూజ్ కాకూడదు. సో మనకు గూడ్స్ సోల్డ్ టు రవి, ప్రతి దాంట్లో సోల్డ్ మీన్స్ సేల్స్. సోల్డ్ అంటే ఏంటిది? సేల్స్. సేల్స్ 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 ఆల్వేస్ ఇన్కమ్. నామినల్ అకౌంట్ ప్రకారం ఇన్కమ్ని క్రెడిట్ చేయాలి. నామినల్ అకౌంట్ ప్రకారం ఇన్కమ్ క్రెడిట్ చేయాలి. సో ఫస్ట్ జనరేట్ చూద్దాం. గూడ్స్ సోల్డ్ టు రవి అండ్ క్రెడిట్ అంటే రవికి అమ్ముతున్నాము, రవి తీసుకుంటున్నాడు, రిసీవర్. ఇక్కడేమో రవి నుంచి ఉన్నప్పుడు గివర్ అయ్యాడు, ఇప్పుడు తీసుకుంటున్నాడు. సో మనకి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ రవి అకౌంట్ తీసుకుంటున్నాడు, రిసీవర్. హూ ఇస్ ద రిసీవర్? డెబిట్. ఇక్కడ నామినల్ పర్సనల్ అకౌంట్, నేమ్ వచ్చింది కాబట్టి పర్సనల్ అకౌంట్. రవి అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. డెబిట్లో 20,000, క్రెడిట్లో 20,000. బీయింగ్ గూడ్స్ sold on క్రెడిట్. ఇక్కడ రవి డెబిట్ అయ్యాడు, సేల్స్ క్రెడిట్ అయినాయి. ఇది చూడండి, గూడ్స్ సోల్డ్ టు రవి. గూడ్స్ సోల్డ్ టు రవి అంటే రవి అనేవాడు రిసీవర్ అయ్యాడు కాబట్టి డెబిట్. సోల్డ్ అంటే ఏంటిది? సేల్స్. సేల్స్ ఇన్కమ్ కాబట్టి క్రెడిట్. రవి అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. రవికి స్టేట్లో డెబిట్లో 20,000, సేల్స్ స్టేట్లో క్రెడిట్లో 20,000. ఎందుకు ఇది? బీయింగ్ గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్. ఓకే, ఇది నారేషన్. రవి ఎందుకు డెబిట్ అయ్యాడు? రవి పర్సనల్ అకౌంట్ ప్రకారం రిసీవర్. సేల్స్ ఎందుకు క్రెడిట్ అయినాయి? సేల్స్ అనేది కంపెనీకి ఇన్కమ్ కాబట్టి క్రెడిట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ జనరేట్. గూడ్స్ సోల్డ్ టు రవి ఫర్ క్యాష్. ఇది ఉద్దరికైనప్పుడు, ఇది క్యాష్ అయినప్పుడు. చూడండి సెకండ్ వన్. క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. 20,000, 20,000. నారేషన్ దేనికైనా స్టార్టింగ్ బీయింగ్ ఉంటుంది. బీయింగ్ గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్. ఇక్కడ రవి డెబిట్ అయ్యాడు, కానీ ఇక్కడ ఇది సేల్సే, ఇది సేల్సే, ఇది సేల్సే, కానీ ఇది క్రెడిట్ సేల్స్ కాబట్టి వాడు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి వన్ పేరు రాశాం. రిసీవర్ కాబట్టి రవి, కానీ ఇక్కడ డబ్బులు వచ్చాయి కాబట్టి సేల్స్ చేస్తే క్యాష్ వస్తుంది. సో రియల్ అకౌంట్ ప్రకారం ఇది క్యాష్ సేల్స్ అంటే క్యాష్కు సేల్స్ కాబట్టి క్యాష్ వస్తుంది కాబట్టి డెబిట్. క్యాష్ వస్తుంది. రియల్ అకౌంట్ ప్రకారం అసెట్ వస్తే డెబిట్. సేల్స్ ఎట్లా? ఇన్కమ్. ఇక్కడ ఇన్కమే, ఇక్కడ ఇన్కమే, క్రెడిట్ అవుతుంది. సేల్స్ ఎప్పుడు కూడా క్రెడిట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ చూడండి క్యాష్ సేల్స్. క్యాష్ సేల్స్ అంటే ఇదే క్యాష్ అకౌంట్ అంటే క్యాష్కి సేల్స్ చేసినాం, క్యాష్ వస్తుంది, సేల్స్ ఇన్కమ్. క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. నెక్స్ట్ ఓన్లీ సేల్స్ ఉంది. సేల్స్ మీన్స్ కూడా క్యాష్ సేల్స్. సింగిల్ సేల్స్ మీన్స్ కూడా క్యాష్ సేల్స్. క్యాష్ సేల్స్, క్యాష్ సేల్స్. Goods sold to Ravi for cash also cash sales. Okay, right? సింపుల్ చెప్పాలంటే గూడ్స్ పర్చేజెస్ ఎప్పుడు డెబిట్ చేయాలి అంటే పైన రాయాలి. ఓకే, సేల్స్ ఎప్పుడు క్రెడిట్ అవుతాయి అంటే కింద రాయాలి, గుర్తుపెట్టుకోండి. గూడ్స్ పర్చేజ్ ఎప్పుడు డెబిట్ అవుతాయి, సేల్స్ ఎప్పుడు క్రెడిట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఎక్స్పెన్సెస్ సంబంధించింది. చూడండి ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ జనరల్ ఎంట్రీస్ ఎక్స్పెన్సెస్. ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. ఇంట్రెస్ట్ పెయిడ్ ఇన్ క్యాష్, కమిషన్ పెయిడ్ ఇన్ క్యాష్, రెంట్ పెయిడ్ ఇన్ క్యాష్, salaries paid in cash, advertisement expenses paid, general expenses paid, bank charges, office expenses, paid for postages, electricity bill paid for sundry expenses. సో ఇవి కొన్ని ఎక్స్పెన్సెస్ ఇంకా ఉన్నాయి అంటే మీకు మెయిన్గా ఇవి రిపీట్ అవుతూ ఉంటాయి. కొన్ని ఇవి పెయిడ్ ఇన్ క్యాష్ అని చెప్తున్నాం. ఎక్స్పెన్సెస్ క్యాష్లో పేమెంట్ చేస్తాం. నెక్స్ట్ చెక్ అంటే బ్యాంకు ద్వారా పేమెంట్ చేస్తాం. అంటే ఇవన్నీ ఇంట్రెస్ట్ పెయిడ్ బై చెక్, కమిషన్ పెయిడ్ బై చెక్, రెంట్ పెయిడ్ బై చెక్, సాలరీస్ పెయిడ్ బై చెక్, ఎలక్ట్రిసిటీ బిల్ పెయిడ్ బై చెక్, పెయిడ్ సర్వీస్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై చెక్ అని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అని కొన్ని ఇచ్చాను. సో మామూలుగా క్యాష్లో పేమెంట్ చేసినప్పుడు లేదా చెక్ ద్వారా చేసినప్పుడు జనరల్ ఎంట్రీ ఎలా ఉంటాయి.
సో అన్ని ఎక్స్పెన్సెస్ కాబట్టి అన్నిటికీ రాయలేను, మీరు అర్థం చేసుకోవాలి. పర్టికులర్స్ ఎల్ఎఫ్ డెబిట్ క్రెడిట్ జర్నల్ ఎంట్రీస్. ఓకే రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నేను ర్యాండమ్గా చెక్ చేస్తాను. ఫస్ట్ క్యాష్ పేమెంట్ సంబంధించింది, ఇంట్రెస్ట్ పేడ్ ఇన్ క్యాష్ అన్నారు అనుకోండి. అన్ని ఎక్స్పెన్సెస్ చేస్తే ఏం పోతుంది? క్యాష్ పోతుంది. ఎక్స్పెన్సెస్ చేస్తే ఏం పోతుంది? క్యాష్ పోతుంది. ఓకే రైట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. ఇంట్రెస్ట్ పేడ్ ఇన్ క్యాష్ అంటే ఏంటిది? ఇంట్రెస్ట్ రూల్ ప్రకారం, నామినల్ అకౌంట్ ప్రకారం ఎక్స్పెన్సెస్ ఆల్ డెబిట్. ఎక్స్పెన్సెస్ అన్నింటినీ డెబిట్ చేయాలి, ఇవన్నీ డెబిట్ అయితే పైన రాస్తాం అన్నట్టు. ఈ ఎక్స్పెన్సెస్ చేస్తే పోయేది క్యాష్. అన్ని ఏ ఎక్స్పెన్సెస్ చేసినా పోయేది క్యాష్, పెయిడ్ ఇన్ క్యాష్ అయినప్పుడు క్యాష్ అన్నింటికి ఏ ఎక్స్పెన్సెస్ కైనా క్యాష్ క్రెడిట్ చేస్తాం. చూడండి, ఇంట్రెస్ట్ పేడ్ ఇన్ క్యాష్ అంటే ఇంట్రెస్ట్ డెబిట్ చేస్తున్నా, ఎక్స్పెన్సెస్ కాబట్టి ఇంట్రెస్ట్ అకౌంట్ డేటా టు క్యాష్ పోతుంది. ఎంత? 1000 అనుకుందాం. నారేషన్ ఏంటి? బీయింగ్. ప్రతి దానికి స్టార్టింగ్ ఏం రాయాలి? బీయింగ్ ఇంట్రెస్ట్ పేడ్ ఇన్ క్యాష్. ఇంకోటి చెక్ చేద్దాం ర్యాండమ్గా. బ్యాంక్ ఛార్జెస్ కూడా ఎక్స్పెన్సెస్ అయ్యాయి. బ్యాంక్ ఛార్జెస్ అంటే ఎక్స్పెన్సెస్ అన్ని డెబిటే కదా. మళ్ళీ బ్యాంక్ ఛార్జెస్ అకౌంట్ డేటా పోయేదేంటిది? క్యాషే. 500 అనుకుందాం. narration being bank charges paid in cash. ఇంకోటి చెక్ చేద్దాం. ఎలక్ట్రిసిటీ బిల్ అంటే అన్నీ కూడా ఏదో ఒక్కటి తీసుకున్నా కంపల్సరీ అది డెబిట్ అవుతుంది. పేడ్ ఏంటిది? క్యాష్. ఎలక్ట్రిసిటీ బిల్ పేడ్ అంటే డెబిట్. ఎలక్ట్రిసిటీ బిల్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ 100 అనుకుందాం ఇస్తే. నారేషన్ బీయింగ్ ఎలక్ట్రిసిటీ బిల్ పేడ్ ఇన్ క్యాష్. చూడండి, ఇలా ఈ ఎక్స్పెన్సెస్ ఏదైనా కూడా ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ డెబిట్. అన్ని ఎక్స్పెన్సెస్ అయినా కూడా పే ఏంటిది? క్యాష్. సో ప్రతి దాంట్లో క్యాష్ ఏమవుతుంది చూడండి, క్రెడిట్ అవుతూ ఉంటుంది. సో మీరు ఏంటంటే అది ఎక్స్పెన్సెస్ కాదా అనేది ముందు తెలుసుకోవాలి. సో ఇవి జనరల్గా ఎక్స్పెన్సెస్. ఏ ఎక్స్పెన్సెస్? అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఉందనుకోండి, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. నెక్స్ట్ పెయిడ్ ఫర్ పోస్టేజ్ అనుకోండి, పోస్టేజ్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఓకే, ఇలా ఎక్స్పెన్సెస్ అన్నీ యాజ్ పర్ నామినల్ అకౌంట్ ప్రకారం డెబిట్ చేయాలి. ఏ ఎక్స్పెన్సెస్ చేసినా కూడా ఏం పోతుంది? క్యాష్ పోతుంది. దానికి అందుకే సింపుల్ ఒక జర్నల్ ఎంట్రీ రాస్తారు. మీకు అర్థం కాలేదని ఫస్ట్ రాయాలి. ఇది ఫార్ములా అన్నట్టు. ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఇది అన్నిటికీ వర్తిస్తుంది. ఎలా? ఇవన్నీ ఎక్స్పెన్సెస్. ఇండివిజువల్ ఏది తీసుకునేది సూత్రం అనుకోండి. అరే జనరల్ ఎక్స్పెన్సెస్ ఉంది, జనరల్ ఎక్స్పెన్సెస్ జనరల్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఓకే, పేడ్ ఫర్ సన్రీ ఎక్స్పెన్సెస్ ఉంది, సన్రీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. అంటే ఇక్కడ ఏంటిది? ఆల్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. అంటే ఎక్స్పెన్సెస్ ఏదైనా కూడా పైన రాయాలి. పైన మీన్స్ డెబిట్ చేయాలి. డిఆర్ డెబిట్గా చూపిస్తుంది. క్రెడిట్ అనే దాన్ని క్రెడిట్ అనే వర్డ్ ఉండదు, 2తో స్టార్ట్ అయితే క్రెడిట్ అంట. ఓకే, అయితే ఇంకొకటి ఏంటంటే మనకి ఇవే ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై, ప్రతిదానికి ఎండింగ్లో పెయిడ్ బై చెక్ అన్నాడు అనుకోండి. చెక్ ఇట్లా ఇంట్రెస్ట్ పెయిడ్ బై చెక్, కమిషన్ పెయిడ్ బై చెక్, సర్వీస్ పెయిడ్ బై చెక్. ఇందులో కమిషన్ పెయిడ్ ఉంది, ఇంట్రెస్ట్ పెయిడ్ ఉంది, అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ బై చెక్ అన్నాడు అనుకోండి. అంటే ఏంటంటే డబ్బులు హ్యాండ్ టు హ్యాండ్ ఇస్తేనేమో పెయిడ్ ఇన్ క్యాష్. అదే సాలరీస్ బ్యాంకు ద్వారా ఇస్తేనేమో, రెంట్ బ్యాంకు ద్వారా ఇస్తేనేమో అంటే క్యాష్ ఎలా నుంచి అవుతుంది? బ్యాంక్ నుంచి అవుతుంది. అంటే పెయిడ్ బై చెక్ అంటే అన్ని సందర్భాల్లో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇంట్రెస్ట్ పెయిడ్ బై చెక్ అని అనుకోండి, ఇక్కడ క్యాష్ బై ఏమొస్తుంది? బ్యాంక్ వస్తుంది. బ్యాంక్ ఛార్జెస్, బ్యాంక్ అకౌంట్ డేటా టు బ్యాంక్.
నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్, బ్యాంక్ అకౌంట్. ఓకే, సో అంటే ఈ పెయిడ్ బై చెక్ అన్నప్పుడు ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై చెక్ అని అనుకోండి, జనరల్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. అంటే పెయిడ్ బై చెక్ అన్నప్పుడు క్రెడిట్ అయ్యేది క్యాష్ కాదు, అంటే క్యాష్ అయిపోతుంది కానీ అది బ్యాంక్ ద్వారా పోతుంది కాబట్టి బ్యాంక్ రాయడం ద్వారా మనకు బ్యాంకులో నుంచి పోతుందని తెలుసుకోవచ్చు. ఓకే, రైట్. ఇంపార్టెంట్ జనరల్ ఎంట్రీస్లో కొన్ని ప్రాఫిట్ సంబంధించింది ఒకసారి చూద్దాం. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ట్రాన్సాక్షన్స్, రెంట్ రిసీవ్డ్, రిటర్న్స్ గూడ్స్ టు ఏ అంటే పర్చేజ్ చేసినవి, డిస్కౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ పవర్. ఇవి ప్రాఫిట్స్ జనరల్గా. నెక్స్ట్ వన్ లాసెస్ సంబంధించింది డిస్కౌంట్ అలౌడ్ బై పవర్, డిప్రిషియేషన్ అండ్ బిల్డింగ్ ఆర్ డిప్రిషియేషన్ ఆన్ మెషినరీ, డిప్రిషియేషన్ ఆన్ ప్లాంట్, డిప్రిషియేషన్ ఆన్ పేటెంట్స్, డిప్రిషియేషన్ ఆన్ బిజినెస్ ప్రెమిసెస్ ఇట్లా అడుగుతాడు. నెక్స్ట్ గూడ్స్ రిటర్న్స్ బై నవీన్, రిటర్న్స్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ రిటర్న్స్ అంటే పర్చేజ్ ఆర్ సేల్స్ రిటర్న్స్, గూడ్స్ రిటర్న్స్ ఓన్లీ ఇలా అడిగినప్పుడు కూడా జనరల్ ఎంట్రీ. చెక్స్ రిసీవ్డ్ ఫ్రమ్ సురేష్, చెక్. ఓకే, చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ సురేష్ అంటే జనరల్ ఎంట్రీస్. సో ఇలా ప్రాఫిట్స్ రిసీవ్డ్ అయినప్పుడు మనకి ఏమొస్తుంది, క్యాష్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ క్యాష్ వేస్తుంది, కమిషన్ రిసీవ్డ్ క్యాష్ వస్తుంది, రెంట్ రిసీవ్డ్ క్యాష్ వస్తుంది, రిటర్న్ గూడ్స్ టు ఏ. ఫస్ట్ ఈ త్రీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ వన్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే క్యాష్ వస్తుంది కాబట్టి డెబిట్, క్యాష్ అకౌంట్ డేటా టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్, క్యాష్ అకౌంట్ డేటా ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్. అమౌంట్ 1000 అనుకున్నాం. narration being interest received in cash. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే క్యాష్ వస్తుంది. సో రియల్ అకౌంట్ ప్రకారం క్యాష్ వస్తే డెబిట్. సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనేది ప్రాఫిట్ కాబట్టి క్రెడిట్. ఇంట్రెస్ట్ అంటే ప్రాఫిట్స్ని ఏం చేయాలి, రూల్ ప్రకారం క్రెడిట్ చేయాలి. ఇది నామినల్ అకౌంట్ చెప్తుంది. నామినల్ అకౌంట్ ప్రకారం ఎక్స్పెన్సెస్ అయితే డెబిట్. సో ఈ ప్రాఫిట్స్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, ప్రాఫిట్స్. సో ప్రాఫిట్స్ వచ్చినప్పుడు డబ్బులు వస్తాయి అన్నట్టు, క్యాష్ వస్తుంది. క్యాష్ అకౌంట్ డేటా టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్. ఒకవేళ కమిషన్ వచ్చింది అనుకోండి, క్యాష్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్ అకౌంట్. ఒకవేళ రెంట్ రిసీవ్డ్ అయింది అనుకోండి, క్యాష్ అకౌంట్ డేటా టు రెంట్ రిసీవ్డ్ అకౌంట్. సో ఒక ట్రాన్సాక్షన్ ద్వారా ఎగ్జాంపుల్ చెప్పాను. సో కమిషన్ రిసీవ్డ్ అయితే క్యాష్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్ అకౌంట్. ఓకే, నెక్స్ట్ చూద్దాం అనుకోండి. సెకండ్ రెంట్ రిసీవ్డ్ అయింది అనుకోండి, క్యాష్ అకౌంట్ డేటా టు రెంట్ రిసీవ్డ్ అకౌంట్. 500 అనుకుందాం. బీయింగ్ ప్రతి జనరల్ ఎంట్రీకి సంబంధించిన నారేషన్ బీయింగ్తో స్టార్ట్ అవుతుంది. బీయింగ్ అంటే ఎందుకంటే, జనరల్ ఎంట్రీ ఎందుకు రాసామంటే అదే మీనింగ్ వస్తుంది. బీయింగ్ రెంట్ రిసీవ్డ్ ఇన్ క్యాష్. సో కమిషన్ కూడా అలానే రాయాలి. నెక్స్ట్ లాసెస్ ఉంటాయి. డిస్కౌంట్ అలౌడ్ బై, డిస్కౌంట్ అలౌడ్ అంటే డిస్కౌంట్ కంపెనీకి వేరే వాళ్ళు ఇచ్చారంటే ఇక్కడ పవన్ ఇచ్చాడు. ఓకే, డిస్కౌంట్ అలౌడ్ బై పవన్ అంటే ఇక్కడ డిస్కౌంట్ అలౌడ్ అనేది ఇంపార్టెంట్ చూడండి. డిస్కౌంట్ అలౌడ్ బై పవన్. సో మనకు పవన్ ఇచ్చాడు, సో మనకు డిస్కౌంట్ రిసీవ్డ్ అవుతుంది. సో మనకి ఇక్కడ జనరల్ ఎంట్రీ ఏంటంటే పవన్ ఇస్తున్నాడు కాబట్టి పవన్ అకౌంట్ డేటా టు డిస్కౌంట్ అకౌంట్. డిస్కౌంట్ అలౌడ్ కాదు, రిసీవ్డ్. వాడు ఇస్తున్నాడు కాబట్టి రిసీవ్డ్ అవుతుంది. లేదా డిస్కౌంట్ అంటే ప్రాఫిట్, మనకు డిస్కౌంట్ వస్తుంది. అంటే ఇప్పుడు మనం కంపెనీకి వెళ్ళి
ఏదైనా షాపు ఏదైనా ఉంటే ఏదైనా షాపింగ్ చేసినప్పుడు కానీ లేకపోతే లేదా కంపెనీ ఇంకో కంపెనీకి వెళ్ళినప్పుడు అయినా కొన్నప్పుడు మనకు డిస్కౌంట్ వస్తుంది, వాళ్ళు ఇస్తారు. సో అప్పుడు ఇచ్చిన వాళ్ళు పవన్, సో తను లాస్ అవుతాడు, ఇచ్చినవాడు లాస్ కాబట్టి డెబిట్. డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది మనకు ప్రాఫిట్ కాబట్టి క్రెడిట్. బీయింగ్ డిస్కౌంట్ అలౌడ్ బై పవన్ 100 అనుకున్నాం. సో నెక్స్ట్ డిప్రిషియేషన్ అండ్ బిల్డింగ్స్, ఇంపార్టెంట్. డిప్రిషియేషన్స్ ఇక్కడ ఇచ్చా డిప్రిషియేషన్ ఆన్ బిల్డింగ్. ఫర్ ఎగ్జాంపుల్ డిప్రిషియేషన్ ఆన్ బిల్డింగ్ 10% అంటాడు, 10% లేదా 1000 అన్నాడు అనుకోండి. ఏంటి దీన్ని ఎట్లా రాయాలి? డిప్రిషియేషన్ అనేది లాస్. సో లాసెస్ని డెబిట్ చేస్తాం. లాసెస్ని ఏం చేయాలి? డెబిట్. దేని ప్రకారం? నామినల్ అకౌంట్ ప్రకారం. సో బిల్డింగ్ అసెట్ వాల్యూ తగ్గుతుంది అంటే కోల్పోతుంది, అసెట్ పోతుంది అన్నట్టు. పోతే మనకు రియల్ అకౌంట్ ప్రకారం క్రెడిట్ చేయాలి. ఏంటంటే డిప్రిషియేషన్ అకౌంట్ డెటార్ టు బిల్డింగ్ అకౌంట్ 1000 అన్నమాట. డిప్రిషియేషన్ ఆన్ బిల్డింగ్ అంటే బిల్డింగ్ యొక్క విలువ తగ్గుతుంది. డిప్రిషియేషన్ అంటే తగ్గుదల. సో లాస్, సో డెబిట్. సో బిల్డింగ్ క్రెడిట్ అయితే వాల్యూ కోల్పోతుంది కాబట్టి క్రెడిట్ చేయాలి. అదే డిప్రిషియేషన్ ఆన్ మిషనరీ అన్నారనుకోండి, మిషనరీ అయితే డిప్రిషియేషన్ అకౌంట్ డేటా టు మిషనరీ అకౌంట్. అంటే దేని మీద డిప్రిషియేషన్ అంటే దాన్ని డిప్రిషియేషన్ అప్పుడు డెబిట్ చేయాలి, ఆ అసెట్ని క్రెడిట్ చేయాలి. లేదా డిప్రిషియేషన్ ఆన్ పేటెంట్ అన్నాడు అనుకోండి, డిప్రిషియేషన్ అకౌంట్ డేటా టు పేటెంట్ అకౌంట్. డిప్రిషియేషన్ ఆన్ బిజినెస్ ప్రెమిసెస్ అన్నాడు అనుకోండి, డిప్రిషియేషన్ అకౌంట్ డేటా టు మిషనరీ అకౌంట్. అంటే డిప్రిషియేషన్ అంటే పర్టికులర్ అసెట్ మీద లాస్ అన్నమాట. సో లాస్, డిప్రిషియేషన్ మీన్స్ లాస్. ఆ లాసెస్ని డెబిట్ చేయాలి, ఆ అసెట్ వాల్యూ తగ్గుతుంది కాబట్టి క్రెడిట్ చేయాలి. అది రియల్ అకౌంట్ ప్రకారం వాల్యూ కోల్పోతుంది అంటే అసెట్ వాల్యూ తగ్గిపోతుంది. సో క్రెడిట్. నెక్స్ట్ గూడ్స్ రిటర్న్స్ బై నవీన్. Goods returns by Naveen. For example, goods purchased from Naveen. ఇంతకుముందు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అప్పుడు ఇట్లా జనరల్ ఏముంటుంది? గూడ్స్ పర్చేజ్ ఎప్పుడు డెబిట్ అయ్యేది? గూడ్స్ పర్చేజ్డ్ అకౌంట్ డేటా ఎవరు ఇస్తున్నారు? నవీన్ అకౌంట్ అని రాస్తాం. జనరల్ ఎంట్రీ ఇది. ఎందుకు డెబిట్ అయిందంటే అసెట్ వస్తుంది. నవీన్ ఎందుకు క్రెడిట్ చేసినాం? ఇస్తున్నాడు, గివర్ కాబట్టి. సో ఇక్కడ చూడండి, ఇది ఆపోజిట్ అనుకున్నాం. గూడ్స్ రిటర్న్స్ అంటే ఇప్పుడు మనం గూడ్స్ ఎక్కడి నుంచి కొన్నాం? నవీన్ దగ్గర నుంచి కొన్నాం. మనం నచ్చక కొన్ని ఏం చేస్తున్నాం? రిటర్న్స్ చేస్తున్నాం. రిటర్న్స్ చేసినప్పుడు మళ్ళీ నవీనే కొట్టి తీసుకుంటాడు. గూడ్స్ రిటర్న్స్ అయినప్పుడు ఇక్కడ చూడండి, గూడ్స్ రిటర్న్స్ బై టు నవీన్ అనుకున్నాం. గూడ్స్ రిటర్న్ టు నవీన్ అనుకున్నాం. సో నవీన్కి మళ్ళీ మనం పంపుతున్నాం కాబట్టి ఇంతకుముందు నవీన్ ఇచ్చాడు కాబట్టి క్రెడిట్ చేసినాం. ఇప్పుడు డెబిట్ చేస్తున్నాం. నవీన్ అకౌంట్ లెటర్ టు గూడ్స్ రిటర్న్స్ అకౌంట్. ఇలా అంటే పర్చేజ్ చేసినప్పుడు గూడ్స్ పర్చేజ్ డెబిట్ అవుతుంది, నవీన్ ఇస్తున్నాడు కాబట్టి మనకు క్రెడిట్ అవుతుంది. ఇట్లా ఇదే గూడ్స్ రిటర్న్ చేసినాం అనుకోండి, కొన్న గూడ్స్ రిటర్న్ చేస్తే నవీన్ ఏం చేస్తాడు? తీసుకుంటాడు, అంటే రిసీవర్ అవుతాడు. సో డెబిట్. ఈ గూడ్స్ రిటర్న్స్ మనం వాపస్ చేస్తే మన డబ్బులు మనం మిగులుతాయి, రిటర్న్స్ వాల్యూ మనం. సో ఇది ప్రాఫిట్ అవుతుంది. గూడ్స్ రిటర్న్స్ ఎప్పుడు మనకు ప్రాఫిట్. సో క్రెడిట్ చేయాలి. గూడ్స్ రిటర్న్ టు నవీన్ లేదా గూడ్స్ రిటర్న్ టు సురేష్, గూడ్స్ రిటర్న్స్ టు మహేష్. అప్పుడు ఏం చేస్తాం? ఎవరికైతే రిటర్న్ చేస్తున్నాం వాళ్ళని డెబిట్ చేయాలి. ఆ గూడ్స్ రిటర్న్స్ ఎప్పుడైనా గూడ్స్ రిటర్న్స్ అంటే మీన్స్ ఏంటి? అవి పర్చేజ్ రిటర్న్స్. ఏం రిటర్న్స్? పర్చేజ్ రిటర్న్స్ అన్నమాట. సో పర్చేజ్ రిటర్న్స్ ఎప్పుడు కూడా ప్రాఫిటే అవుతాయి. సో ఎప్పుడైనా గూడ్స్ రిటర్న్స్ మీన్స్ పర్చేజ్ రిటర్న్స్. నవీన్కి ఇచ్చేస్తున్నాం అంటే తీసుకున్న డెబిట్,
పర్చేజ్ రిటర్న్స్ ఎప్పుడు క్రెడిట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ గూడ్స్ రిటర్న్స్ బై సురేష్. ఇక్కడ చూడండి, గూడ్స్ రిటర్న్స్ మనకు వస్తున్నాయి అంటే వస్తున్నాయంటే ఇంతకుముందు ఏం జరిగి ఉండాలి, గూడ్స్ సోల్డ్ టు సురేష్. ఈ రెండు ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్. గూడ్స్ సోల్డ్ టు సురేష్, దీనికి జనరల్ ఎంట్రీ ఏంటిది, సురేష్ రిసీవర్, సురేష్ తీసుకుంటున్నాడు, సురేష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ వస్తుంది. దీనికి గూడ్స్ సోల్డ్ టు సురేష్, సురేష్ రిసీవర్ కాబట్టి డెబిట్ పర్సనల్ అకౌంట్ ప్రకారం, సేల్స్ ఇన్కమ్ నామినల్ అకౌంట్ ప్రకారం క్రెడిట్. అరే ఇప్పుడు చూడండి, ఇక్కడ అమ్మేశాం సురేష్కి, ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఏం జరుగుతుంది, గూడ్స్ రిటర్న్స్ చేస్తున్నాడు సురేష్, అంటే మనం అమ్మిన సురేష్ వాపస్ చేస్తున్నాడు కొంత. సో మనకు వాపస్ వచ్చినప్పుడు అంటే మనం అమ్మినప్పుడు ఇది వాపస్ వచ్చింది అనుకోండి ఎట్లా, సో మనకు సేల్స్ అనేది ఇన్కమ్ అవుతుంది కదా, ఆడు నచ్చక మనం వాపస్ చేస్తే ఏమైతే లాస్ అవుతాం మనం. అంటే ఏం వస్తుంది, సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటా ఎవరు ఇచ్చారు, సురేష్ అకౌంట్. సేల్స్ చేసినప్పుడు ఇది, సేల్స్ రిటర్న్స్ అయినప్పుడు ఇట్లా, సేల్స్ క్రెడిట్ అవుతాయి ఎప్పుడు ఇన్కమ్ కాబట్టి. ఒకవేళ రిటర్న్ అయినాయి అనుకోండి సేల్స్ రిటర్న్స్ డెబిట్, ఎందుకంటే ఇది లాస్ కాబట్టి, సేల్స్ రిటర్న్స్ అనేది లాస్ కాబట్టి డెబిట్. నామినల్ అకౌంట్ ప్రకారం లాసెస్ని ఏం చేస్తాం, డెబిట్. సురేష్ ఏం చేస్తున్నాడు, మళ్ళీ నచ్చక ఇస్తున్నాడు అంటే గివర్ అవుతున్నాడు కాబట్టి క్రెడిట్. సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటా టు సురేష్ అకౌంట్. సో ఇవి లెడ్జర్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ పేమెంట్స్ చూడండి, ఇక్కడ క్యాష్ పెయిడ్ టు నవీను, ఓకే, లేదా క్యాష్ పెయిడ్ టు సురేష్, క్యాష్ పెయిడ్ టు మహేష్, క్యాష్ పెయిడ్ టు బ్యాంకు, ఇట్లా ఉన్నప్పుడు జనరల్ ఎంట్రీస్ చూడండి, ఎవరికైతే పే చేస్తున్నామో వాళ్ళు తీసుకుంటున్నట్టే కదా, నవీన్ తీసుకుంటున్నాడు. సో రిసీవర్ని ఏం చేయాలి, డెబిట్ చేయాలి. నవీన్ అకౌంట్ డేటా మన దగ్గర నుంచి ఏం పోతుంది, పేమెంట్ చేస్తే క్యాష్, అంటే కంపెనీ నుంచి క్యాష్ పోతుంది, క్యాష్ అకౌంట్, నవీన్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఒకవేళ క్యాష్ పెయిడ్ టు ఏ అన్నాం అనుకోండి, అంటే ఏ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. క్యాష్ పెయిడ్ టు మహేష్ అన్నాం అనుకోండి, క్యాష్ అకౌంట్ డేటా మహేష్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, అంటే మహేష్ తీసుకుంటాడు కాబట్టి డెబిట్ చేయాలి. ఓకే, ఒకవేళ క్యాష్ రిసీవ్ అయితే చూడండి సెకండ్ మనకు వస్తుంది, క్యాష్ రిసీవ్డ్ చేసుకుంటున్నాం అంటే క్యాష్ డెబిట్, క్యాష్ అకౌంట్ డేటా టు సురేష్ అకౌంట్ వస్తుంది కాబట్టి. ఒకవేళ పోతే నవీన్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. తేడా చూడండి, పేమెంట్ చేసినాం అనుకోండి, నవీన్కి ఇస్తున్నాం కాబట్టి నవీన్ రిసీవర్ డెబిట్ అయ్యాడు, క్యాష్ పోతుంది. ఒకవేళ మనకి క్యాష్ వచ్చింది అనుకోండి, సురేష్ అనేటువంటి అంటే ఇచ్చినప్పుడు ఏం చేస్తాం, క్యాష్ వచ్చింది, ఇచ్చే వాళ్ళని క్రెడిట్ చేస్తాం. పేమెంట్ అయినప్పుడు తీసుకునే వాళ్ళని డెబిట్ చేస్తాం, క్యాష్ అవుతుంది. మనకు క్యాష్ వచ్చినప్పుడు రిసీవ్డ్ అయినప్పుడు ఏం వస్తుంది, క్యాష్ వస్తుంది కాబట్టి డెబిట్. సో సురేష్ ఇస్తున్నాడు క్రెడిట్, రూల్స్ ప్రకారం. క్యాష్ రిసీవ్డ్ అంటే క్యాష్ అనేది అసెట్ వస్తుంది కాబట్టి రియల్ అకౌంట్ ప్రకారం డెబిట్, సురేష్ గివర్ కాబట్టి పర్సనల్ అకౌంట్ ప్రకారం క్రెడిట్. నవీన్ ఇక్కడ పేమెంట్, నవీన్ రిసీవర్ తీసుకుంటున్నాడు, క్యాష్ పేమెంట్ చేస్తే రిసీవర్ డెబిట్. సో క్యాష్ పోతుంది కాబట్టి రియల్ అకౌంట్ ప్రకారం క్రెడిట్. ఇవి లెడ్జర్లో కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, కొన్ని స్పెషల్ జర్నల్ ఎంట్రీస్ ఉంటాయి, స్పెషల్ జర్నల్ ఎంట్రీస్ అవి ఒకసారి చూద్దాం. goods withdraw by personal use 1000. ఓకే, ఇప్పుడు గూడ్స్ విత్డ్రా బై పర్సనల్ యూజ్ అయినప్పుడు ఈ పర్సనల్ యూజ్ వచ్చిందంటే ఇమీడియట్లీ ఏమనుకోవాలి మీరు, డ్రాయింగ్స్ అనుకోవాలి. అంటే ఇక్కడ ఏంటంటే డ్రాయింగ్స్ అనేది ఎక్స్పెన్సెస్, సో నామినల్ అకౌంట్ ప్రకారం డెబిట్ చేయాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇందులో ప్రతి ట్రాన్సాక్షన్లో 2 జనరల్ ఎంట్రీస్ ఉంటాయి కదా, డ్రాయింగ్స్ అకౌంట్ డేటా
సో మనకి ఏం పోతున్నాయి కంపెనీ నుంచి అంటే పర్సనల్ అంటే ఓనర్ తీసుకుంటున్నాడు అని అంటే తన బిజినెస్ నుంచి పర్సనల్గా తీసుకుంటున్నాడు. పర్సనల్ తీసుకున్నప్పుడు ఎక్స్పెన్సెస్ డెబిట్ చేస్తాం. ఏం పోతున్నాయి గూడ్స్. సో గూడ్స్ పర్చేజ్డ్ అనాలి. సొంతంగా తీసుకున్నప్పుడు గూడ్స్ పర్చేజ్డ్ అకౌంట్ అనాలి. అంటే జనరేట్ చూడండి, గూడ్స్ విత్ డ్రా బై పర్సనల్ యూజ్ లేదా గూడ్స్ విత్ డ్రా బై డొమెస్టిక్ యూజ్ అంటారు. డొమెస్టిక్ అంటే ఏదైనా ఒకటే. అంటే ఇలాంటప్పుడు మనకు జనరల్ ఎంట్రీ డ్రాయింగ్స్ అండ్ డొమెస్టిక్ యూజ్ అయినా డ్రాయింగ్సే, పర్సనల్ యూజ్ అయినా డ్రాయింగ్స్. సో డ్రాయింగ్స్ డెబిట్ చేయాలి. ఎందుకు డెబిట్ చేయాలంటే ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ ఎందుకు డెబిట్ అవుతాయంటే నామినల్ అకౌంట్ ప్రకారం ఆల్ ఎక్స్పెన్సెస్ డెబిట్. సో డెబిట్ చేయాలి. ఈ గూడ్స్ విత్ డ్రా అంటే డ్రాయింగ్స్ కాబట్టి మనకు పోతున్నాయి కాబట్టి ఇది ఎట్లా రాయాలంటే గూడ్స్ పర్చేజ్డ్ అనేది రాయాలి. ఇది ఒక సందర్భంలో అంటే డ్రాయింగ్స్ అకౌంట్ అటు గూడ్స్ పర్చేజ్డ్ అకౌంట్ స్పెషల్ జనరేటర్ కింద వస్తుంది. ఓకే, ఎవరు గుర్తుపెట్టుకోండి, గూడ్స్ విత్డ్రా అయినప్పుడు గూడ్స్ పర్చేజ్ అని రాయాలి, క్రెడిట్ చేయాలి. నెక్స్ట్ ఇంకొకటి డ్రాయింగ్స్ క్యాష్ విత్డ్రా ఫర్ పర్సనల్ యూజ్ అంటాడు. ఇంతకుముందు గూడ్స్ అన్నాడు, ఇప్పుడు క్యాష్. క్యాష్ విత్డ్రా అంటే బ్యాంక్ నుంచి విత్డ్రా అంటే బ్యాంక్ అంటే మనకి ఏం వస్తుంది, క్యాష్ తీసుకుంటున్నాడు, క్యాష్ అకౌంట్. పర్సనల్ యూజ్ తీసుకుంటున్నాడు అంటే మనకు బ్యాంక్ నుంచి మనీ పోతుంది విత్డ్రా అంటే ఇక్కడ డ్రాయింగ్స్. ఇక్కడ కూడా ఏమొస్తుంది, డ్రాయింగ్స్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్. బ్యాంక్ అకౌంట్ అని రాయండి. విత్డ్రా బ్యాంక్ నుంచి తీసుకున్నాడు, బ్యాంక్ అకౌంట్. ఎప్పుడు ఇది క్యాష్ విత్ డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ పర్సనల్ యూజ్. పర్సనల్ యూజ్ అన్నప్పుడు ఈ ట్రాన్సాక్షన్ ఇచ్చినప్పుడు మనం ఇక్కడ క్యాష్ విత్డ్రా పర్సనల్ యూజ్ వచ్చిందంటే కంపల్సరీ డ్రాయింగ్స్ డెబిట్. సో మనకు బ్యాంక్ నుంచి ఏం పోతుంది, క్యాష్ అంటే మన డబ్బే పోతుంది అంటే క్యాష్ అకౌంట్. సో బ్యాంక్ అకౌంట్ అని రాయాలి, క్యాష్ బదులు బ్యాంక్. సో ఇది డ్రాయింగ్స్. లేకుంటే వాడే డ్రాయింగ్స్ అని ఇస్తాడు సింపుల్గా, డ్రాయింగ్స్ 500 అంటాడు. అంటే ఏంటిది అంటే డ్రాయింగ్స్ అకౌంట్ ఇలా ఇచ్చినప్పుడు సింగిల్గా ఇచ్చినప్పుడు కూడా డ్రాయింగ్స్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని రాయాలి. సింగిల్ వర్డ్ ఇచ్చినా కూడా డ్రాయింగ్స్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని రాయాలి. బీయింగ్ డ్రాయింగ్స్ బై పర్సనల్ యూజ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, స్పెషల్ జర్నల్ ఎంట్రీస్. నెక్స్ట్ క్యాష్ పెయిడ్ ఇంటూ బ్యాంక్ లేదా క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. రెండు ఒకటే. అంటే బ్యాంకులో డబ్బులు వేసినప్పుడు అంటే ఇక్కడ బ్యాంక్ అంటే నేమ్ వస్తుంది. సో జనరల్ ఎంట్రీ ఏంటిదంటే బ్యాంకును డెబిట్ చేయాలి, రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి రెండు మీనింగ్ ఒకటే. బ్యాంక్ అకౌంట్ డేటా ఇక్కడ బ్యాంక్ పేరు చెప్తాడు, ఎస్బీఐ బ్యాంక్ అంటాడు లేదా ఆంధ్ర బ్యాంక్ అంటాడు. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ క్యాష్ పెయిడ్ ఇంటూ ఎస్బీఐ బ్యాంక్, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఆంధ్ర బ్యాంక్ అంటాడు. ఏదైనా కూడా ఆ బ్యాంక్ పేరు రాస్తే అయిపోయింది. ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ తీసుకుంటుంది కాబట్టి డేటా టు ఏం పోతుంది మన క్యాష్. అంటే బ్యాంకు మనం డబ్బులు పంపుతున్నాం కాబట్టి బ్యాంక్ తీసుకున్న రిసీవర్ అని డెబిట్, మన దగ్గర క్యాష్ అవుతుంది కాబట్టి క్రెడిట్. ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఇప్పుడు ఇది క్యాష్ పెయిడ్ ఇంటూ బ్యాంక్ అన్నా ఒకటే, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అన్నా ఒకటే, పెయిడ్ క్యాష్ ఇంటూ బ్యాంక్ అన్నా ఒకటే. సో అప్పుడు ఏ బ్యాంక్ అయితే పేడ్ చేస్తున్నా ఆ బ్యాంకు రిసీవర్ అవుతుంది, తీసుకుంటుంది కాబట్టి డెబిట్. క్యాష్ పోతుంది కాబట్టి రియల్ అకౌంట్ ప్రకారం క్రెడిట్. బీయింగ్ క్యాష్ పేడ్ ఇంటూ బ్యాంక్ అని నరేషన్ రాయాలి. అంటే ఇది బ్యాంకులో పేమెంట్ చేసినప్పుడు లేకపోతే తీసినప్పుడు క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. ఇప్పుడు విత్డ్రా చేస్తున్నాం కదా, సో మనకు క్యాష్ వస్తుంది, క్యాష్ అకౌంట్ క్యాష్ వస్తుంది కాబట్టి డెబిట్. ఎవరు ఇస్తున్నారు, బ్యాంక్. క్యాష్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, క్యాష్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. ఏదైనా బ్యాంక్ నుంచి అమౌంట్ ఇచ్చినప్పుడు క్యాష్ వస్తుంది, రియల్ అకౌంట్ ప్రకారం డెబిట్. బ్యాంక్ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి బ్యాంక్ గివర్ అవుతుంది, క్రెడిట్. ఏదైనా బీయింగ్ దాని నరేషన్ ఉంటుంది, బీయింగ్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ అని స్పెషల్ జర్నల్ ఎంట్రీస్ అని చెప్తాము. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.